హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 క్వాడ్రిలేటరల్స్లోని ఎక్సర్సైజ్ 8.2 నుండి 6,7 క్వశ్చన్స్ చూద్దాము. ఒకసారి చూడండి. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, షో దట్ ద లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుందాము. ఓకేనా. సో ఇక్కడ ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే, సో క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, 4 సైడ్స్ ఉండేది ఏదైనా కూడా అది ఏమవుతుంది, క్వాడ్రిలేటరల్ అవుతుంది. సో నేను ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ తీసుకున్నా, ఏబిసిడి. ఓకేనా. సో ఈ క్వాడ్రిలేటరల్లో ఉండేటువంటి మిడ్ పాయింట్స్ అన్నాడు కదా. సో మిడ్ పాయింట్స్ వచ్చేసి, సో ఇక్కడ పి, ఇది క్యూ, ఇది ఆర్, నెక్స్ట్ ఇది ఎస్. ఓకేనా. సో మిడ్ పాయింట్స్ తీసుకున్నాము. సో వీటన్నిటిని కూడా ఏమన్నాడు, జాయిన్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ జాయిన్ చేస్తే ఒక క్వాడ్రిలేటరల్ ఏర్పడుతుంది మనకి. ఇక్కడ పీక్యూఆర్ఎస్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ అనేది బైసెక్ట్ ఈచ్ అదర్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఈ మిడ్ పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేశాక వాటికి ఆపోజిట్ సైడ్స్ ఉండేటువంటివి. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నుండి ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా, ఇది ఏసీ అనేది ఒకటి, అలానే ఇక్కడ నుండి ఇంకొక లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నా, బీడీ. ఓకేనా. సో ఇవి ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నుండి పీ నుండి తీసుకుంటున్నా. సో మిడ్ పాయింట్స్ నుండి తీసుకునేటువంటి లైన్ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఏమన్నాడు, బైసెక్ట్ చేసుకుంటా అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. లైట్ ఏబిసిడి బిఏ క్వాడ్రిలేటరల్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, పిక్యూఆర్ఎస్. ఇవన్నీ కూడా ఏంటి, ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి, బీసీ, సిడి అండ్ డిఏ రెస్పెక్టివిటీలీ. ఓకేనా. సో ఫస్ట్ దీంట్లో నేను ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నా అంటే ఇన్ ట్రయాంగిల్ ఏసీడి తీసుకుంటున్నా. ఓకేనా. ఏసీడి ట్రయాంగిల్ తీసుకుందాం ఇక్కడ. సో ఏసీడి ట్రయాంగిల్ అంటే ఏముంది ఇక్కడ, అదే కదా. సో ఏసీడి ట్రయాంగిల్ ఇది. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్లో వచ్చేసి ఏసీడీలో ఆర్ అండ్ ఎస్ అనేవి మిడ్ పాయింట్స్. ఓకేనా. ఆర్ అండ్ ఎస్ అనేవి మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏంటి, ఆర్ అనేది సిడి పైన, ఎస్ అనేది ఏడి పైన మిడ్ పాయింట్స్. ఓకేనా. ఒకసారి చూడండి, ఆర్ అండ్ ఎస్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సిడి అండ్ డిఏ. ఓకేనా. సో ఇక్కడ ఇవి రెండు కూడా మిడ్ పాయింట్స్ అయినప్పుడు, ఓకేనా. సో ఇవి రెండు కూడా మిడ్ పాయింట్స్ అయినప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసినప్పుడు ఈ ఏడిసి ట్రయాంగిల్లో మనకి మిడ్ పాయింట్ థీరం ఏంటి, ఏవైనా 2 లైన్స్ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు వచ్చే లైన్ అనేది ఆ థర్డ్ సైడ్కి ఎలా ఉంటుంది, దాంట్లో హాఫ్ ఉంటుంది, అంతే కదా. సో ఎస్ఆర్ అనేది ఏసీకి ఎలా ఉంది, ప్యారలల్ ఉంటుంది. ఓకేనా. సో ఎస్ఆర్ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఓకే. ఎస్ఆర్ అనేది ఏసీకి ప్యారలల్. నెక్స్ట్ ఏసీడీ తీసుకుందాం. నెక్స్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుందాం, బీసీడీ అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుందాం, బీసీడీ తీసుకుందాం, బీసీడీ. ఓకే. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇన్ ట్రయాంగిల్ బీసీడీలో ట్రయాంగిల్లో క్యూ అండ్ ఆర్ అనేవి ఏంటి, క్యూ అండ్ ఆర్ ఆర్ ద మిడ్ పాయింట్స్. ఓకేనా. ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్. ఏవేవి, క్యూ అనేది బీసీ సైడ్, అలానే ఆర్ అనేది ఇక్కడ సిడి పైన. ఓకేనా. సో ఇక్కడ క్యూఆర్ అండ్ అనేవి మిడ్ పాయింట్స్ అయినప్పుడు ఇవి రెండింటిని జాయిన్ చేసినప్పుడు ఒక లైన్ అనేది వచ్చింది. ఈ క్యూఆర్ అనేది ఏమవుతుంది, బీడీకి ప్యారలల్ ఉంటుంది, అంతే కదా. సో క్యూఆర్ అనేది బీడీకి ప్యారలల్, క్యూఆర్ ఈజ్ ప్యారలల్ టు బీడీ. సో ఇది. సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుందామంటే ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి ట్రయాంగిల్. ఓకేనా. సో ఏబిసి ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఈ ట్రయాంగిల్లో
పీ అండ్ క్యూ అనేవి మిడ్ పాయింట్స్. ఓకేనా? సో పీ అండ్ క్యూ అనేవి మిడ్ పాయింట్స్. పీ అండ్ క్యూ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ బీసీ. ఓకేనా? ఏబి అండ్ బీసీ పైన పీ అండ్ క్యూ అనేవి మిడ్ పాయింట్స్. ఈ పీక్యూ అనేది ఎలా ఉంది? ఏసీకి ప్యారలల్ ఉంది. ఓకే, సో పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం ట్రయాంగిల్ ఉంది? ఏబిడి ఉంది. ఓకే, లాస్ట్ ట్రయాంగిల్ ఏబిడి. ఏబిడి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏబిడిలో పీ అండ్ ఎస్ అనేవి మిడ్ పాయింట్స్. ఓకేనా? సో పీ అండ్ ఎస్ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ ఏడి. ఓకేనా? సో ఇవి రెండు కూడా మిడ్ పాయింట్స్ అయినప్పుడు ఇది ఎలా ఉంది? పిఎస్ అనేది దేనికి ప్యారలల్ ఉంది? బీడీకి ప్యారలల్ ఉంది. ఓకే, సో పిఎస్ ఈజ్ ప్యారలల్ టు బీడీ. ఓకేనా? పిఎస్ ఈజ్ ప్యారలల్ టు బీడీ. ఇక్కడ ఏమేమి వచ్చింది మనకి? ఎస్ఆర్ ఈజ్ ప్యారలల్ టు ఏసీ, క్యూఆర్ ఈజ్ ప్యారలల్ టు బీడీ, పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఏసీ, అలానే పిఎస్ ఈజ్ ప్యారలల్ టు బీడీ. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ కూడా ప్యారలల్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఆర్ ఈజ్ ప్యారలల్ టు ఏసీ అన్నప్పుడు ఎస్ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ ఏసీ, అంతే కదా? ఎస్ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ బై మిడ్ పాయింట్ థియరమ్. ఇక్కడ క్యూఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ బీడీ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పీక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ ఏసీ అవుతుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ పిఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ బీడీ బై మిడ్ పాయింట్ థియరమ్ కదా, అంతేనా? వాటి మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసినప్పుడు వచ్చే లైన్ అనేది థర్డ్ సైడ్కి ఆఫ్ ఉంటుందని చెప్పాం కదా. సో ఇక్కడ ఎస్ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది 2, ఇది 3, సో ఇది 4 అయినప్పుడు ఫ్రమ్ 1 and 3. ఓకే, 1 and 3. 1లో ఏముంది? హాఫ్ ఏసీ ఈక్వల్ టు ఎస్ఆర్ ఉంది. 3లో ఏముంది? హాఫ్ ఏసీ ఈక్వల్ టు పీక్యూ ఉంది. సో ఫ్రమ్ 1 and 3 పీక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ఆర్ అవుతుంది. ఓకే, పీక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ఆర్ అవుతుంది. అలానే ఫ్రమ్ 2 and 4. 2లో ఏముంది? క్యూఆర్ ఈక్వల్ టు హాఫ్ బీడీ ఉంది. 4లో పిఎస్ ఈక్వల్ టు హాఫ్ బీడీ ఉంది. రెండింటికి కూడా హాఫ్ బీడీ అని ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? క్యూఆర్ ఈక్వల్ టు పిఎస్ అవుతుంది. క్యూఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? పిఎస్ అవుతుంది. క్యూఆర్ ఏది? ఇది. ఓకే, పిఎస్ అనేది ఇది. సో క్యూఆర్ ఈక్వల్ టు పిఎస్, పీక్యూ ఈక్వల్ టు ఎస్ఆర్, అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు అది దేంట్లో ఈక్వల్ అవుతాయి? ఆ పీక్యూఆర్ఎస్ అనేది ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ప్యారలోగ్రామ్ అయితే ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ therefore PQRS is parallelogram. ఓకేనా? PQRS అనేది parallelogram. ఇక్కడ PR అండ్ ఓకే, PQRS అనేది parallelogram, PR అండ్ ఇంకొకటి ఏంటి? QS. ఈ రెండు లైన్స్ అంతే అన్నట్టుగా వాటి మిడ్ పాయింట్స్ నుండి తీసుకునేటువంటి లైన్ సెగ్మెంట్స్ బైసెక్ట్ చేసుకుంటాయి అనేది ప్రూవ్ చేయమన్నారు, అంతే కదా. సో ఇప్పుడు వాటి మిడ్ పాయింట్స్ నుండి తీసుకునే లైన్ సెగ్మెంట్స్ ఏంటి? పిఆర్, క్యూఎస్. ఇక్కడ పీక్యూఆర్ఎస్ అనేది మనం ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేసినప్పుడు పిఆర్ అండ్ క్యూఎస్ ఏమవుతాయి? డయాగ్నల్స్ అవుతాయి, అంతే కదా. పీక్యూఆర్ఎస్ ప్యారలోగ్రామ్కి పిఆర్ అండ్ క్యూఎస్ అనేవి డయాగ్నల్స్ అవుతాయి. ఓకే, సో పిఆర్ అండ్ క్యూఎస్ అనేవి ఆర్ ద డయాగ్నల్స్. ఓకేనా? సో డయాగ్నల్స్ అయినప్పుడు డయాగ్నల్స్ ఆఫ్ పీక్యూఆర్, ప్యారలోగ్రామ్ ఆఫ్ పీక్యూఆర్ఎస్ కదా. సో ప్యారలోగ్రామ్లో డయాగ్నల్స్ అనేవి ఏమవుతాయి? ఒకదానికొకటి బైసెక్ట్ చేసుకుంటాయి, అంతే కదా. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో దే విల్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. ఓకేనా? అవి రెండు కూడా బైసెక్ట్ చేసుకుంటాయి అనేది ప్రూవ్ చేయమన్నారు. అది ప్యారలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఆ పిఆర్ అండ్ క్యూఎస్ అనేవి డయాగ్నల్స్ అవుతాయి కాబట్టి అవి రెండు కూడా ప్యారలోగ్రామ్లో డయాగ్నల్స్ అనేవి ఏమవుతాయి? బైసెక్ట్ చేసుకుంటాయి. సో అదే మనల్ని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.